చేతులపైన నలుపు వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? కేవలం క్రీమ్స్ తీసుకుంటే సరిపోతుందా? లేక ఇతరత్ర ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకోవాలా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఆన్లైన్లో ఎన్నో సీరమ్స్ చెప్తూ ఉంటారు. చేతులపైన నలుపు వచ్చినప్పుడు ఇలాంటి సన్ స్క్రీన్ వాడండి, ఇలాంటి సీరమ్స్ వాడండి అని చెప్తూ ఉంటారు. కేవలం సీరమ్స్ తోటే సరిపోతుందా? లేజర్ పీల్స్ అనేటివి చేయొచ్చా? ఇతరత్ర థెరపీస్ ఉంటాయా అనే దాని గురించి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. క్రీమ్స్ ఒక్కదానితోటి మీకు పోయేటట్టుగా ఉంటే ప్రతి ఒక్కరికి ఒక క్రీమ్ ఒకటి ఇచ్చేస్తారండి, మంచిగా అందరు తెల్లగా అయిపోతారు. కానీ అది సాధ్యమవుతుందా? కాదు. మనకి నలుపు అసలు ఎందుకు వచ్చింది అనేది తెలుసుకొని క్లినికల్ డయాగ్నోసిస్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. క్లినికల్ డయాగ్నోసిస్ అనేది ఎలా అంటే మనకి చర్మంలో నలుపు అనేది మనకి ఇతరత్ర కారణాలతోటి కూడా రావచ్చు అనమాట. ఎలాంటి కారణాలు అని అంటే సింపుల్ ఫోటో ట్యానింగ్ తోటి వస్తుందండి. రెండోది వచ్చేసి ఏంటంటే మనకి పిగ్మెంటేషన్ అనేది మాక్యులర్ అమెలోయిడోసిస్ తోటి కూడా రావచ్చు అనమాట. అలానే అకాంతోసిస్ నైగ్రికన్స్ లేకపోతే ఇతరత్ర కండిషన్స్ కూడా ఉంటాయి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనేది కూడా అన్కామన్ కండిషన్ కానీ మనం చూస్తూ ఉంటాం. అయితే సింపుల్ ట్యానింగ్ అని అంటే మీరు ఎప్పుడైనా గమనించాలండి. షర్ట్ మీరు పైకెత్తి చూస్తే మీకు చర్మం పైన ఉన్నదానికి కింద ఉన్నదానికి తేడా తెలిసిపోతుంది. సో అక్కడ మీకు తేడా ఉంది అని అంటే దాన్ని ఫోటో ట్యానింగ్ అని అంటారు. అదే మీకు ఎడమ చేతి పైన మీకు నల్లటి చారల్లాగా ఉండటం, అలానే వీపు పైన ఉండటం, కొంతమందికి కాళ్ళ పైన ఉండటం కూడా చూస్తూ ఉంటాం. అలాంటి కండిషన్ ని మాక్యులర్ అమెలోయిడోసిస్ అనే కండిషన్ అంటాం అనమాట. సో ఈ మాక్యులర్ అమెలోయిడోసిస్ అనే కండిషన్ మన చర్మం పైనకి ఎప్పుడు వస్తుంది అని అంటే 16 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా కానీ ఇది రావచ్చండి. మాక్యులర్ అమెలోయిడోసిస్ అని అంటే ఏంటి? చర్మం పైన ఎక్కడైతే మనకి నల్లగా ముద్దల్లాగా ఫామ్ అవుతూ ఉంటుందో అది అమెలాయిడ్ అనే ప్రోటీన్ ఒకటి ఉంటుందండి. ఈ అమెలాయిడ్ అనే ప్రోటీన్ మన శరీరంలో ఎక్కడో అక్కడ ప్రతి చోట ప్రతి ఒక్కరికి డిపాజిట్ అవుతుందండి. కానీ కొంతమందికి మాత్రమే చేతులపైన డిపాజిట్ అవుతుంది. సో అలా చేతులపైన డిపాజిట్ అయినప్పుడు అక్కడ నలుపు నలుపు చారల్లాగా మారిపోతూ ఉంటుంది. సో దానికి ఏంటి అని అంటే మనం లేజర్స్ పీల్స్ అవన్నీ చేయటం వల్ల చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. అయితే మనకి ట్యానింగ్ అన్నప్పుడు లేజర్స్ అనేటివి ఒక 6 to 8 months లో మనకి మంచి రిజల్ట్స్ వస్తాయండి. మాక్యులర్ అమెలోయిడోసిస్ అని అన్నప్పుడు మనకి దానికి కనీసం 10-12 సెషన్స్ అనేటివి చేయాల్సిన అవసరం ఉంటుందండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అని అంటే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ కి మనం ఫస్ట్ జాగ్రత్తలు అనేటివి మనం తీసుకోవాలి. అంటే దానికి టాబ్లెట్స్ అలానే మనం బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసుకుంటూ దాంతో పాటు మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మరి ఫోటో ట్యానింగ్ వచ్చినప్పుడు మనం ఏంటి మోర్ కామన్ కండిషన్ అని అంటే ఫోటో ట్యానింగ్ వచ్చినప్పుడు మనకి సన్లైట్ తోటి వచ్చినట్టుగా అర్థం చేసుకోవాలి. సన్లైట్ తోటి వచ్చింది కాబట్టి మనం ఫస్ట్ ప్రొటెక్షన్ ఎలా చేస్తాము? సన్ స్క్రీన్స్ పెట్టడం. సన్ స్క్రీన్స్ అనేది మనం పెట్టడం తోటి ఏమవుతుందనంటే చర్మంలో మనకి బెటర్ గా రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మన చర్మం పైన ఎప్పుడైతే సూర్యుడు వెలుతురు తగులుతుందో దాంతో మెలనిన్ ప్రొడక్షన్ అనేది జరిగి ఆ మెలనిన్ తోటి మనకి పిగ్మెంట్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది. సో ఈ మెలనిన్ పిగ్మెంట్ రాకుండా ఉండటానికి ఎక్కువగా కాకుండా ఉండటానికి సన్ స్క్రీన్ పెట్టవచ్చండి. సన్ స్క్రీన్ పెడితే మీకు అసలు మెలనినే రాకుండా ఉంటుందని అంటే అలా కాదండి. సన్ స్క్రీన్ పెడితే మీకు నార్మల్గా ఏదైతే మెలనిన్ రావాలో అది వస్తూ ఉంటుంది. సన్ స్క్రీన్ పెట్టినాక వైటమిన్ డి సింథసిస్ ఏమైనా తగ్గుతుందని అంటే అలాంటిది ఏం కాదండి. వైటమిన్ డి సింథసిస్ అనేది మంచిగా పుష్కలంగా జరుగుతూ ఉంటుంది సన్ స్క్రీన్స్ పెట్టినాక కూడా. సో సన్ స్క్రీన్స్ అనేది మనం ఖచ్చితంగా ఉదయం మధ్యాహ్నం పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. ఉదయం పూట మనం 9 గంటలకి అలానే 12 గంటలకి అలానే మధ్యాహ్నం 3ంటికి ఒకవేళ మీరు బయట తిరుగుతూ ఉంటే, లేదంటే మీరు ఆఫీస్కి వెళ్తారు అని అంటే ఇంటికి నుంచి బయలుదేరేటప్పుడు అలానే ఆఫీస్లో మధ్యాహ్నం పూట అలానే మీకు రాత్రిపూట సీరమ్స్ అలాంటివి కూడా వాడుకోవాలండి. ఆస్ట్రాజాంథిన్, గ్లూటథయాన్, వైటమిన్ సి టాబ్లెట్స్ అవి తీసుకుంటూ ఉంటే బెటర్గా మీకు రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు గమనిస్తే టాబ్లెట్స్ తోటి క్రీమ్స్ తోటి నలుపు తగ్గేదానికంటే మీకు లేజర్స్ పీల్స్ అవి చేసుకుంటూ ఉంటే చర్మంలో నలుపును అనేది తగ్గించడానికని అవి లేజర్స్ ని పీల్స్ ని సపోర్ట్ చేస్తాయి. లేజర్ చేయించుకున్నాక మనకి ఎప్పుడైనా ఎటువంటివైనా ఇబ్బందులు జరుగుతాయనంటే ఎప్పుడు అలాంటి ఇబ్బందులు అనేటివి జరగవండి. లేజర్స్ అనేటివి మనకి చర్మానికి సేఫ్ గా ఉంటాయి. మీరు చేయించుకున్నాక సాయంత్రానికి కూడా ఏమి కనిపించదండి, నెక్స్ట్ డే కూడా కనిపించదు. లేజర్స్ ఎప్పుడెప్పుడు చేయించుకోవాలని అడుగుతూ ఉంటారు. లేజర్స్ నెలకు ఒకసారి, అలానే వాటితో కాంబినేషన్తో పీల్స్ కొన్ని ఉంటాయి. అలానే పీల్స్లో కూడా ఎక్స్ఫోలియేటింగ్ పీల్స్ అని కూడా ఉంటాయి. వాటితో కూడా మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ కూడా మనకి సాధ్యమవుతూ ఉంటుంది. అలానే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మైక్రోనీలింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్, ఐవి గ్లూటథయాన్ థెరపీస్ అని అంటాం. ఇంజెక్టబుల్ గ్లూటథయాన్ తోటి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. గ్లూటథయాన్ టాబ్లెట్ ఏవైతే తీసుకుంటామో మనం ఇంజెక్షన్ అదే రూపంలో తీసుకుంటాం. వైటమిన్ సి కూడా తీసుకుంటూ ఉంటే మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి మనకి మంచిగా నలుపుని తగ్గించడానికి అనేది హెల్ప్ చేస్తూ ఉంటాయి లేజర్ థెరపీస్కి. సో లేజర్స్ అనేటివి మనకి చక్కగా లేజర్ ఇలా టక్ 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 అని చేసేస్తారండి.
ఆ చేయటం తోటి మనకి చర్మంలో నలుపు అనేది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. సో ఇదండి విషయం. చర్మంలో మనకి నలుపు అనేది తగ్గటానికని మనం లేజర్స్, పీల్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుంది. అసలు లేజర్స్ ఏ విధంగా చేస్తారు, అలానే దానికి తర్వాత ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, పీల్స్ అంటే ఏంటి, ఎన్ని రకాల పీల్స్ ఉంటాయి, అలాంటి వాటికి ఎన్ని రకాలుగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే దాని గురించి ఆలోచిస్తున్నారంటే నా నెక్స్ట్ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే నా వీడియోస్ని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. ఎవరైనా నలుపుతో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతున్నాయనంటే మీ పిల్లలకైనా సరే, మీ పెద్దవాళ్ళకైనా సరే, మీకు తెలిసిన వాళ్ళైనా సరే, లేక మిత్రులు, శ్రేయోభిలాషులు, చుట్టాలు ఎవరైనా సరే, వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళకి మంచిగా భుజం తట్టి ధైర్యం చెప్పి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని చెప్పి నా వీడియోని ఫార్వర్డ్ చేయండి. మళ్ళీ నేను ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.